హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా అక్కోళ్ళ ఇంటికైతే వచ్చామండి. మా అక్కోళ్ళ కిచెన్ అయితే మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. మా అక్క నీట్గా ఎలాగైతే సర్దుకుందో, కిచెన్ అంతా ఎలా ఉంటుందో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. కిచెన్ టూర్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ వీడియో ఫుల్గా చూసి నచ్చితే మీకు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అనుకో మా అక్క వాళ్ళ కిచెన్ టూర్ చూసేయండి. ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్న వాళ్ళందరికీ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. కిచెన్ టూర్ అయితే చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితేని సింక్ అయితే వచ్చిందండి. ఇక్కడైతేని ఇవన్నీ మామూలుగా దాచుకున్నాను. ఇక్కడైతే సింక్ అయితే వచ్చిందండి, వాటర్ అయితేని. ఇక్కడైతే వంట చేసుకుని సామాన్లు అయితే పెట్టుకుందండి డబ్బాలతోని. చాలా నీట్గా అయితే సర్దుకుంది కదా. ఇదైనా వడియాలండి, గుమ్మడికాయ వడియాలు చూడండి. డబ్బాలు ప్రతిదీ ఉంటాయండి, అన్నీ వేసుకుని పెట్టుకుంది. చాలా నీట్గా ఉంది కదా ఇవన్నీ సామాన్లు అన్నీ. ఇదైతే పచ్చడి అండి, మామిడికాయ పచ్చడి అంట. ఇలాగా ఇలా చాలా బాగా నీట్గా పెట్టుకుందండి. ఇక్కడైతే గ్యాస్ అయితే వచ్చిందండి, గ్యాస్ స్టవ్. ఇలాగా ఇదైతే మసాలా బాక్స్ వాడతాం కదా మనం అయితేనే, ఎప్పటి నుంచో ఉంటుంది బాక్స్ అయితేనే. మాకు కూడా ఉంది. ఇలాగైతే పెట్టుకుందండి. కిందకైతే అరమాలు వచ్చాయి, సామాన్లు ఇలాగ అయితే సర్దుకుందండి. దాకలు ఇవన్నీ చాలా నీట్గా సర్దుకుంది కదా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి ఎలా సర్దుకుందా అని. ఇలా అయితే సామాన్లు అయినా పెట్టేసుకుందండి. ఇక్కడైతే కొంచెం సింక్ కిందండి ఇది బేషను, సేట, కత్తులు ఇవన్నీ ఇక్కడైతే పెట్టుకుందండి. ఇక్కడైతే ఇలా పెట్టుకుంది. ఇదైతే గ్యాస్ వచ్చిందండి, కత్తిపేట, రోకలి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నమాట. ఈ పక్కనైతే మిక్సీ గిన్నెలు, ఈ పక్కనైతే కారం ఇవన్నీ పెట్టుకుంది. ఇలా వచ్చేస్తే కిందకైతే ఇదేంటి కరెంట్ కుక్కర్ అండి, కరెంట్ కుక్కరు. ఇదైతే మినపప్పు అండి, ఇలా డబ్బాలో వేసేసుకుంది. నెలకు సరిపడా తెచ్చేసుకుంటారండి, స్టోర్ చేసుకుంటారు. ఇలా పెద్ద డబ్బాలో వేసేసుకుని కావాల్సిందంతా వేరే డబ్బాలు వేసుకుంటారండి, తాలింపు సరుకుల్లో కానీ అయినని. ఇదైతే ఒక డిష్ వాష్ అండి. కింద అయితే బాటిల్, మా అక్కలకైతే గేదెలు ఉన్నాయండి, పాలు బాటిల్ వేస్తారు కదా, డైలీ వేస్తారు పాలు. అయితే పాలు బాటిల్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే కుళాయి నీళ్ళు అయితే పట్టుకుంటారు, డైలీ వస్తాయి. వీళ్ళకైతేని బిందుతో ఇలా పెట్టుకున్నారు. ఇక్కడైతే గ్రైండర్ని, మిక్సీ కూడా ఉందండి. ఇక్కడే మిక్సీ అయినా వేస్తాము. వెనకాలైతే బోర్డర్ ఉంది కదండి, ఇక్కడే వేసుకుంటే ఇక్కడే చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో బీరువా ఉందండి, ఇంకో కొన్ని వస్తువులు అయితే ఇక్కడ పెట్టుకుంటుంది. చూపిస్తాను చూడండి. ఇలాగా కొన్ని అయితే ఇలా పెట్టుకుంటుందండి కావాల్సినవి. కొన్ని అయితే అమ్ము ఇలా వేసుకుంది. టీ పొడి ఇవన్నీ కొన్ని ఇలా పెట్టుకుందండి. డబ్బాల్లో వేసేసుకుని స్టోర్ చేసుకుంటారు, కావాల్సినప్పుడు తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడైతే కింద అయితే చూపిస్తాను. ఇదైతే పాతకాలం బీరువా అండి, ఇలా బీరువాలో వాడుకునేవారు కదా. అప్పుడైతే గ్యాస్ స్టవ్లు అవన్నీ వచ్చేసి ఇలాగే పెట్టుకునేవారు బీరువాల్లోని. అప్పుడు ఎప్పుడుదో బీరువా అండి ఇదైతేని. లోన్ అయితే పచ్చడి, మినపప్పు ఇక్కడ కొద్దిగా ఉందని వేరే డబ్బాలోని పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకుంటారండి దీంట్లో అయితేని. ఇలాగా అది
ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే చూపిస్తానండి ఎలా సర్దుకుందని. ఇక్కడైతే ఎగ్స్ పెట్టుకుందండి. ఇక్కడైతే జీలకర్ర పేస్ట్, అల్లం పేస్టు, మసాలా ఇవన్నీ పెట్టుకుందండి. ఇది కలర్ పౌడరు, ఎగ్స్, ఇదేంటి జీలకర్ర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఇలా పెట్టుకుందండి. ఇంట్లో పచ్చిమిరకాయలు పెట్టుకుంటుంది. అన్నీ తెంచేసుకుని వాళ్ళు నీట్గా పెట్టుకుందండి. కింద అయితే వాటర్ బాటిళ్ళు, ఇక్కడైతే పిండి అండి, మినప్పిండి టిఫిన్కి. పక్కన అయితే పెరుగు అయితే పెట్టుకుందండి. వీళ్ళకి గేదెలు ఉన్నాయి కదండి మా అక్క వాళ్ళకి అయితేని చాలా బాగుంటుందండి. పెరుగు గడ్డతో ఉంటుంది, చాలా ఇష్టం అండి నాకైతేని. పెరుగు అయితే ఉంది. కింద దాంట్లో కాయగూరలు అయితే ఇలా ఉన్నాయండి. ఇలా అయితే పెట్టుకుంది. ఇవన్నీ ఉన్నాయండి. ఇలా అయితే పెట్టుకుంది. ఇలా అయితే పెట్టేసుకుందండి. ఫ్రిడ్జ్ అయితేని ఇలా అయితే సర్దుకుంది ఫ్రిడ్జ్ మాట. ఫ్రిడ్జ్లో అయితే మేగడ అయితే ఉందంటండి. అది అరమాలండి. అరమాల ఇలా అయితే సర్దుకుంది. దీంట్లో ఏమీ లేవండి. పైన అయితే మిక్సీ గిన్నెలు అవన్నీ పెట్టుకుందండి. బింది పైన అయితే జ్యూసర్ అండి. అదైతే వెజిటబుల్ కట్టరు, మీకు తెలుసు కదా, చాలా బయట ఉంటారు. అయితే గ్లాస్ స్టవ్, బింది ఇలా అయితే సర్దిస్తున్నారండి. అయితే ఏమీ ఉండవండి, ఖాళీ కావాల్సినప్పుడు తీసుకుంటారు. ఇలా అయితే పెట్టుకున్నారు. చాలా అందంగా ఉన్నాయి కదండి. ఇలా అయితే పెట్టేసుకున్నారు. మొత్తం బాక్సులు, ఖాళీ బాక్సులు అండి ఇవన్నీ. ఇదైతే బియ్యం, ఇదైతే ఇలా అయితే బాక్స్ అయితే సర్దిస్తున్నారండి. చాలా అయితే నీట్గా సర్దుకున్నారు కదా. ఇదైతే వాటర్ అండి, కుళాయి నీళ్ళు పట్టుకుంటారు అనమాట, పైపు నీళ్ళు పట్టుకుంటారు. ఇదండి మాకు వాళ్ళకి ఇచ్చిన అయితే. ఇదైతే బియ్యం పెట్టండి, బియ్యం ఉంటాయి దీంట్లోని. ఇలా అయితే సర్దుకున్నారండి. చాలా బాగుంది కదా, చాలా నీట్గా అయితే సర్దుకున్నారు. ఇలాగైతే ఉందండి కిచెన్ అయితేని. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. నాకు చెప్పానండి ఎలా సర్దుకున్నారో. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఇలా అయితే నీట్గా అయితే సర్దుకున్నారు. ఒకసారి అయితే మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఇలా అయితే నీట్గా అయితే సర్దేసుకున్నారు, చూడండి ఒకసారి అయితేని. ఎప్పటికప్పుడు అలా తుడిసేసుకుంటుందండి. గ్యాస్ స్టవ్ అయినా చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ చెత్త లేకుండా అయితేని. ఇదైతే ఎప్పుడో చూసామని పాతకాలం బీరువా అయితేని. పక్కన అయితే ఫ్రిడ్జ్ ఇలాగైతే ఉందండి. మా అక్కల కిచెన్ టూర్ అయితే ఇలాగుంది. కిచెన్ అయితే ఇలాగైతే సర్దేసుకుంది. ఇది అరమాలు. ఇదైతే మా అక్కలు కిచెన్ టూర్ అండి.